బ్రహ్మోస్ తర్వాత ఇప్పుడు కొత్తగా భారతదేశం ఒక అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి కొనడానికి పలు దేశాలు క్యూ కడుతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ లైన్‌లు నిండిపోవడమే కాకుండా దాదాపు $6 బిలియన్ 50,000 కోట్లకు పైగా ఆర్డర్‌లొచ్చినాయి. ఇలాంటి సమయంలోనే భారత్‌కి సైనికంగా మరియు ఎగుమతుల పరంగా అత్యంత కీలకమైన మరో స్వదేశీ క్షిపణి అన్నటువంటిది తెర మీదకొచ్చింది. డీఆర్‌డీఓ ఇటీవల లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ LRLACMని విజయవంతంగా పరీక్షించడం. ఇది పూర్తిగా భారత్‌లోనే తయారైన క్రూయిజ్ క్షిపణి. రక్షణ నిపుణులు దీన్ని అమెరికాకు చెందిన ప్రసిద్ధ టోమ్ హాక్ క్షిపణికి భారతీయ సమాధానం అన్నటువంటిది చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల క్రూయిజ్ క్షిపణుల అవసరం చాలా ఉండటం, ప్రస్తుతానికి భారత్ దగ్గర ప్రపంచాన్ని ఆకర్షించే 2 శక్తివంతమైన ఆయుధాలు. ఒకటి బ్రహ్మోస్ అయితే రెండోది టోమహాక్ క్షిపణిని పోలేటటువంటి LRPACM. ఇది వందలు లేదా వేల కిలోమీటర్ల దూరం ఉన్న శత్రువుల కీలక స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వం ధ్వంసం చేయగలిగిన లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది భారతదేశపు అమ్ముల పొదిలో సరికొత్త ఆర్థిక వనరుగా కూడా నిలుస్తుంది, రక్షణ వనరుగా నిలుస్తుంది. ఉక్రెయిన్ నుండి మిడిల్ ఈస్ట్ వరకు జరుగుతున్న తాజా యుద్ధాలను గమనించినప్పుడు రాడార్లకు దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల గుండెల్లోకి చొచ్చుకుపోయే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణుల ప్రాముఖ్యత పెరిగినటువంటి సందర్భంలో శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేయడానికి వీటిని భారీ సంఖ్యలో వినియోగిస్తున్నటువంటి దశలో భారతదేశం తయారు చేసినటువంటి ఈ LRLACM సరిగ్గా సరిపోతుంది. వీటిని ఇప్పుడు మార్కెట్లోకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నది భారత ప్రభుత్వం.